ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా మామ్నూరు ఆర్డీఓ కార్యాలయం నుండి జ్యోతిరావు పూలే పాఠశాల వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ రవీంద్రలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హన్మకొండలోని మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అదాలత్ సెంటర్ నుండి హన్మకొండ కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని హన్మకొండ అదనపు కలెక్టర్ రాధికా గుప్తా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే హన్మకొండ అదాలత్ సర్కిల్ నుండి ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం యువతతో ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై మాదక ద్రవ్యాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అంతకుముందు మత్తు పదార్థాల వ్యతిరేక అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా ఇంతజార్ గంజ్ పోలీసుల ఆధ్వర్యంలో వరంగల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పోలీసులకు తెలియరహిత సమాజమే లక్ష్యంగా భాగస్వామి నా పిల్లలు కూడా రేపు డ్రగ్స్ బారిన పడవచ్చు, నా సమాజం కూడా చాలా చనిపోవచ్చు అనే ఒక బాధ్యతతో మీరు మరి ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోలీస్ తరఫు నుండి ఈ ఏదైనా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక పోలీస్ సిబ్బందికి తెలియజేస్తాము. మా ఆరోగ్య శాఖ తరఫున కూడా ప్రతిరోజు అవేర్నెస్ క్యాంపెయిన్స్ నిర్వహిస్తున్నాము. ఏమని పెట్టున్నారు చెప్పండి. మీరందరూ కూడా యూఆర్ ఏ సోల్జర్ ఏంటి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎక్కడ ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా ఈరోజు మన ఇంతజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మన కాలేజ్ స్టూడెంట్స్తో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మెయిన్గా ఈ మాదక ద్రవ్యాలు ఈరోజు యువతను టార్గెట్ చేసి వాళ్ళని తప్పుదో పట్టించి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. ఈ విధంగా వారికి తప్పుదో పట్టకుండా, వారు డ్రగ్స్కి అలవాటు పడకుండా వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈరోజు మనము పోచం మైదాన్ నుంచి మండి బజార్ వరకు మనం అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.